ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది మార్నింగ్. సో మార్నింగ్ టైం సన్ రైజ్ చూద్దామని చెప్పేసి లేచినాము. సో చూడొచ్చు బీచ్ దగ్గర ఏ విధంగా ఉందో సన్ రైజింగ్ టైం అన్నమాట. సో వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ అనమాట. చూడండి బీచ్ చాలా బాగుంది. ఇదంతా కూడా బీచ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మా రూమ్స్ది ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి చైర్స్ తెచ్చుకున్నాము. చైర్స్ తెచ్చుకొని కూర్చొని వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఆరెంజ్గా వ్యూ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు అంతా కూడా. సో నాతో పాటు మా ఫ్రెండ్ ఇంకా నేను వచ్చేసి కూర్చున్నాం ఇక్కడ. ఇంకో ఫ్రెండ్ అక్కడ లాస్ట్లో వెళ్తున్నాడు అక్కడ. సో మాతో పాటు ఇక్కడ ఇంకో డాగ్ కూడా రాత్రి నుంచి మమ్మల్ని ఫాలో అవుతూనే ఉంది. చూడొచ్చు రాత్రి నుంచి మాతో యాంగ్జైటీగా తిరుగుతుంది ఏం పెడతారు అని చెప్పేసి పాపం అది. సో చూడొచ్చు క్లౌడ్స్ మొత్తం కవర్ అయిపోయినాయి మొత్తం. సో బీచ్కి మెయిన్ రోడ్ వచ్చేసి ఇదనమాట, బయటికి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా అన్ని షాపింగ్స్ ఉన్నాయి. ఈ దగ్గర వచ్చేసి మొత్తం పడవలు ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ చాలా మటుకు పడవలన్నీ అక్కడ వచ్చేసి బయటకు వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి పార్క్ చేస్తున్నాయి అనమాట ఇక్కడ. సో అన్నీ కూడా క్లౌడ్స్ కవర్ అయి ఉన్నాయి. సో చూద్దాము కొద్దిసేపు అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది. సో బీచ్కి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ సైడ్ నాకు చాలా బాగుంది కలరింగ్ అని, ఆరెంజ్ షేడ్స్ అంతా. క్లౌడ్స్ చూడండి అసలు చాలా బాగుంది. రాను రాను ఇట్లా మొత్తం డిఫరెంట్ ఇట్లా అక్కడ వస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తము క్లౌడ్స్ కవర్ అయినాయి, కొద్దిగా టైం పడుతుంది. చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఇంకా. సో రాను రాను షేడ్స్ మాత్రం చాలా క్లౌడ్స్ అంతా డిఫరెంట్గా మారుతున్నాయి ఇక్కడ. సో ఇంకో కెమెరా అక్కడ ఒకటి టైం ల్యాబ్స్ పెట్టేసినాను. చూడొచ్చు నేను మా ఫ్రెండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు. సో మాతో పాటు ఇది కూడా చూస్తుంది ఇక్కడ. మాతో పాటు మార్నింగ్ నుండి ఫాలో అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది, కొంచెం ఆడుకుంది, మళ్ళీ వచ్చి చూస్తుంది. పోతలేదు అసలు, బొమ్మన పోతలేదు అది. సో సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది. చూడొచ్చు నా మీద వెళ్తురు ఏ విధంగా వస్తుందో. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు. చూడండి బ్యాక్ సైడ్ చాలా బాగుంది. సో సన్ రైజ్ ఫ్లోగా ఇక్కడ వచ్చిందనమాట పైకి. ఇక్కడ చూడచ్చు మొత్తం. ఇక్కడ చూడొచ్చు ఎన్ని గనం వచ్చేసినాయి మొత్తము. 6 మేల్స్. వ్యూ కోసం కూర్చుంటే ఈ విధంగా క్వాడ్ బైక్ ఒకటి ఉంది. ఒక ట్రిప్ వెళ్ళడానికి 150 అంట. సో అక్కడ ఫ్లాగ్ లా ఉందన్నమాట. అక్కడ ఫ్లాగ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు అంట. మనమే వెళ్ళి రావచ్చు అంట. చూడొచ్చు చాలా బాగుంది క్యూట్గా. సో వెళ్దామని అనుకుంటున్నాము.
చాలా బాగుంది రైడ్ మాత్రం. సో వెళ్తూ ఉంటే క్రాస్ రైట్గా వెళ్ళిపోతుంది. సో వాటర్ సైడ్ వెళ్ళకుండా ఇంకా పైకి వచ్చినాను అనమాట. చాలా బాగుంది రైడ్. ఎంత పడి ఉంటుంది అన్న? 1,30,000. ఈవినింగ్ కూడా ఉంటారా? ఈవినింగ్ కూడా ఉంటారా? ఓకే. సో ఒకరు ఇంకొకరు బ్యాక్ సైడ్ కూడా కూర్చోడానికి 3 మెంబర్స్ కూర్చోడానికి 3 మెంబర్స్ కూర్చోవచ్చు అంట. బాగుంది. సో మా ఫ్రెండ్ కూడా ఒక రైడ్ వెళ్తా అని చెప్పేసి వెళ్తున్నాడు. సో డిఫరెంట్ ఫీలింగ్ ఉంది, బాగుంది. సో మనం వెళ్తుంటే బీచ్ అంటే డౌన్ ఉంది కదా, బాగా డౌన్కి వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి. సో స్టీరింగ్ కొద్దిసేపు అంటే మనము హ్యాండిల్ కంట్రోల్ చేయాలి. అట్లా వెళ్తూ నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాకు కంట్రోల్ అయింది బాగా. ఇంకా అక్కడ లాస్ట్ ఒక 500 మీటర్స్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాను. వెళ్ళొచ్చింది 150 అన్నాడు. సో 100 రూపీస్ ఇచ్చి ముగ్గురం వెళ్ళొచ్చినాము. 300 ఇచ్చి ఆన్లైన్ పేమెంట్ చేసినాం అనమాట. సో బాగుంటే శాండ్ రోడ్ రైడ్ అది చాలా బాగుంది. సో 5:30కి వచ్చి 5:30 నుంచి ఇంకా 7 దాకా కూర్చున్నాము. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కార్ తీసుకొని అక్కడ మనకి ఇక్కడ లాస్ట్లో మార్కెట్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఫిష్ మార్కెట్ అవన్నీ కూడా బ్రౌజ్ చేసి చూద్దాం, రేట్స్ కానీ అవన్నీ కూడా. సో చూడొచ్చు 7కి ఈ విధంగా ఉంది, 7:30 ఆ విధంగా అవుతుంది, 7:30 టైము. సో చూడొచ్చు టీ ఇచ్చారు, టీ కూడా చాలా బాగుంది టేస్ట్. సో అతను వచ్చేసి చూపిస్తాను, వంటతను ఇతను అనమాట. వంటతను ఇక్కడ వైట్ కనిపిస్తున్నాడు కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ వైట్ అతను ఉన్నాడు కదా, ఇతని పేరు అనమాట శ్రీను అని చెప్పేసి. దగ్గర 40 years ఎక్స్పీరియన్స్ అంట. ప్రతి ఫుడ్ ఏది చేసినా చాలా టేస్ట్ బాగుంది అసలు. సో ప్రాన్స్ ఫ్రై కానీ, నిన్న క్రాబ్ ఫ్రై కానీ, ఫిష్ కర్రీ కానీ, ప్రతిదీ అసలు ఏది చేసినా అట్లే లాస్ట్కి చాయ్తో సహా చాలా బాగుంది టేస్ట్ అసలు. సో ఇప్పుడు వచ్చేసి 7:30 ఆ విధంగా అవుతుంది. వాళ్ళు ఇక్కడ కూర్చొని ఫోటోషూట్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం టీ బ్రేక్ తీసుకుంటున్నాము. టీ బ్రేక్ తర్వాత ఇంకా ఫిష్ మార్కెట్కి వెళ్తాం.